సందర్భం ఏంటంటే ఎజెండా సబ్జెక్టు తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ ఎన్డీఏ కూటమిలో చేరిన విషయం మీకు అందరికీ తెలుసు. అట్లనే ఆంధ్రప్రదేశ్లో బీజేపీ నాయకులు అగ్రనాయకులు మోడీ గారితో సహా అమిత్ షా గారు, బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇంకా ఇతర మిత్రులందరూ కూడా కలిసి అక్కడ పాల్గొని ప్రచార ఉద్యమంలో ఉన్న విషయం ఈ సందర్భంలో గుర్తు చేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో కూడా 18వ లోక్సభ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. టీఎస్ తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ శాఖ కూడా జాతీయ తెలుగుదేశం పార్టీ శాఖలో భాగమే. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ కూడా ఈ రాష్ట్రంలో కూడా ఆ అవగాహనతోనే ఆంధ్రాలో ఏ రకంగా ఎన్డీఏ కూటమితో అవగాహన చేసుకొని లేదా పొత్తులు కూడా అక్కడ పెట్టుకున్నారు. ఇక్కడ పొత్తులు లేవు, క్యాండిడేట్స్ లేరు మనకి. అయినా మరి ఎన్డీఏ కూటమికి చెందినటువంటి బీజేపీ వారు అభ్యర్థి ఖమ్మం జిల్లాలో శ్రీ తాండ్ర వినోదరావు గారు పోటీ చేస్తున్నారు. ఈ సమావేశానికంటే ముందే ఇతర క్యాండిడేట్స్ ఈ జిల్లాలో నిలబడుతున్నటువంటి ఈ స్థానానికి ఖమ్మం పార్లమెంటరీ నియోజకవర్గ స్థానానికి నిలబడుతున్నటువంటి అభ్యర్థులతో పాటు బీజేపీ క్యాండిడేట్ ఉన్నటువంటి వినోదరావు గారు కూడా మన ఆఫీసుకు వచ్చి సహకారం మద్దతు కోరిన విషయం మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను. మన గత 2 రోజుల క్రితమే ఒక పరిణామం రాష్ట్ర స్థాయిలో అధిష్టానం స్థాయిలో కూడా జరిగింది. ఏమిటంటే ఇక్కడ ఉన్నటువంటి టీఎస్ తెలంగాణ యూనిట్ కూడా దాంట్లో భాగమే కాబట్టి వేరే విధంగా వ్యవహరించడానికి వీలు లేదు. అందుకనే వారు సమాచారం పంపించారు, నిర్ణయాన్ని తెలియజేశారు. ఆ సందర్భంలో మనం ఇక్కడ సమావేశం అవుతున్నాం. ఇక్కడ మనం నిర్ణయించుకొని ప్రెస్కి ఇక్కడ వచ్చినటువంటి నిర్ణయాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉంది. తర్వాత బీజేపీ నాయకులు వారి పరిచయానికి వచ్చారు, వారికి కూడా స్వాగతం చెప్తున్నాను. ఇక్కడ మనం గమనించాల్సింది మిత్రులందరూ, తెలుగుదేశం పార్టీ నాయకులు, కుటుంబ సభ్యులు, కార్యకర్తలు, అభిమానులు, మీడియా మిత్రులకి అందరికీ నేను తెలియజేసినట్టే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.